హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ మన టాలీవుడ్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రెసెంట్ టాలీవుడ్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీ షూటింగ్స్, థియేటర్ స్ట్రైక్ ఇష్యూ, వీటన్నిటితో చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని నైట్ 10కి హరిహర వీరమల్లు మూవీకి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారంట. అండ్ జస్ట్ 4 అవర్స్లో తన డబ్బింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసారంట. నిజంగా ఫ్యాన్స్కి ఎలాగైనా తన మూవీ తొందరగా చూపించాలి అని బలంగా ఫిక్స్ అయ్యారు అనిపిస్తుంది. చెన్నైలో జరిగిన హరిహర వీరమల్లు మూవీ స్పెషల్ ఈవెంట్లో తారా తారా అనే సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ ఆ ఈవెంట్లో మూవీ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు మాట్లాడుతూ, అసలు ఈ మూవీ స్టోరీ ఎలా రాయాలని ఆలోచిస్తుండగా నాకు కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న కపుల్ పరిచయం అయ్యారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఔరంగజేబ్ గురించి అండ్ అతను మన దేశానికి చేసిన నష్టం గురించి చెప్పారు. సో అలా ఈ స్టోరీ ఐడియా నాకు వచ్చింది. ఈ మూవీ 16th సెంచరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మన దేశ సంస్కృతిని కాపాడే క్యారెక్టర్ లో కనిపిస్తారు అని చెప్పారు. నెక్స్ట్ వీక్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ టీం ఏపీ గవర్నమెంట్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ బెనిఫిట్ షోస్ వేయడానికి పర్మిషన్ అడగాలని చూస్తున్నారంట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ జూన్ 12న రిలీజ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జూన్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ మూవీ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీ కోసం బల్క్ డేట్స్ అలాట్ చేశారంట. ఈ షెడ్యూల్ లో మెయిన్ యాక్టర్స్ తో కొన్ని మేజర్ సీక్వెన్సెస్ షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 2 days తర్వాత జాయిన్ అవుతారంట. ఓజీ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ సెప్టెంబర్ 25th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంతకు ముందు కూడా సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ అది డిలే అవుతూ వచ్చి ఫైనలీ ఈ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది అని తెలుసు కదా, కానీ ఈ మూవీలో విలన్ రోల్ ప్లే చేస్తున్న ఇమ్రాన్ హష్మీ గారికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో ప్రెసెంట్ ఇమ్రాన్ హష్మీ గారు షూటింగ్ పాజ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ కంప్లీట్ గా రికవర్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న దీపికా పదుకోన్ అండ్ సందీప్ మంగా కాంట్రవర్సీ గురించి అందరికీ తెలిసిందే కదా. ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ నేను చెప్తా. ఫస్ట్, స్పిరిట్ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న టైంలో దీపికా హీరోయిన్ కాదు అని ఇంకో న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ వచ్చిన నెక్స్ట్ డేనే సందీప్ మంగా గారు స్పిరిట్ మూవీ హీరోయిన్ తృప్తి దిమ్రి అని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ వెబ్సైట్ అయిన పింక్ విల్లాలో 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి స్పిరిట్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అని, అండ్ ఇంకోటి దీపిక ఎందుకు స్పిరిట్ మూవీ నుంచి డ్రాప్ అయ్యారు అని. సో దీపిక గారు రెమ్యునరేషన్ 20 crores అడిగారంట అండ్ డైలీ 6 hours వర్క్ చేస్తా అని చెప్పారంట. బికాస్ తను రీసెంట్ గానే ఒక పాపకి జన్మనిచ్చారు. సో ఆ పాపని చూసుకోవడానికి టైం సరిపోదని. ఆల్సో తన తెలుగు డబ్బింగ్ తను చెప్పను, వేరే వాళ్ళని పెట్టుకోమని కూడా చెప్పారని రూమర్స్ వచ్చాయి. సో ఈ ఆర్టికల్ రాగానే దీంట్లో తప్పేముంది, తన కండిషన్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా అని చాలా మంది సందీప్ వంగకి అగెన్స్ట్ అయ్యారు. దీని తర్వాత సందీప్ వంగ గారు ఒక ట్వీట్ వేశారు. దాంతో మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు ఒకటే సైడ్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 sides డివైడ్ అయ్యారు. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే, నేను ఎవరికైనా ఒక కథ చెప్పినప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో చెప్తాను, బట్ నువ్వు చేసిన పనికి నువ్వు ఎలాంటి దానివో ప్రపంచానికి చూపించావు. దిస్ ఈజ్ వాట్ యువర్ ఫెమినిజం ఈజ్. నీ తోటి యంగ్ యాక్టర్ గురించి నా తప్పుగా మాట్లాడడం, నా స్టోరీని బయట పెట్టేయడం కరెక్టేనా? నా ఫిలిం మేకింగ్ లో కొన్ని సంవత్సరాల శ్రమ, కృషి ఉంటుంది. నెక్స్ట్ టైం మొత్తం స్టోరీ చెప్పే, ఎందుకంటే నాకు కొంచెం కూడా ఫరక్ పడదు అని #DirtyPRGames అని పెట్టి పోస్ట్ చేశారు. సో యాక్చువల్ గా పింక్ విల్లా అనేది దీపికా పదుకొనే పిఆర్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ దీపికా గారు వీళ్ళకి స్పిరిట్ స్టోరీ మొత్తం చెప్పేశారంట. అందుకే దీపికా గారు మూవీ నుంచి డ్రాప్ అవ్వగానే మూవీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీపికా పదుకొన్ దీని గురించి ఇండైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిజాయితీగా కరెక్ట్గా ఉండడమే నా క్యారెక్టర్. ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు నా మనసు ఏం చెప్తే అదే వింటానని చెప్పారు. చూడాలి కాంట్రవర్సీ ఇక్కడితో ఎండ్ అయిపోతుందో లేదా ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా అని. సాయి దుర్గ్ తేజ్ యాక్ట్ చేస్తున్న సంబరాల ఏటిగట్టు మూవీ రీసెంట్గానే 120 days షూటింగ్ కంప్లీట్ చేసుకుందంట. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్లో ఒక భారీ సెట్లో క్రూషియల్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని రోహిత్ కేపీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. కన్నప్ప మూవీ రిలీజ్ కి ముందే రోజుకి ఒక ట్విస్ట్ ఇస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ క్రూషియల్ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందని న్యూస్ వచ్చింది. ముంబైలోని విఎఫ్ఎక్స్ స్టూడియోస్ నుంచి కన్నప్ప ప్రొడక్షన్ హౌస్ కి తీసుకొస్తుంటే ఈ దొంగతనం జరిగిందంట. దీని గురించి మూవీ టీం మాట్లాడుతూ, ఫస్ట్ ఒక అతను మూవీ టీం కి సంబంధించిన వాడిని అని వచ్చి సైన్ చేసి ఈ హార్డ్ డిస్క్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక అమ్మాయికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు అండ్ వీళ్ళకి కన్నప్ప మూవీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎవరో కావాలనే చేశారు. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో మాకు తెలుసు. మేము దీనికి తగిన యాక్షన్ తీసుకుంటామని మూవీ టీం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా కన్నప్ప ప్రమోషన్స్ లో విష్ణు గారు మాట్లాడుతూ, ఈ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు మనోజ్ స్టాఫ్ అని,
బట్ వీళ్ళు ఈ పని మనోజ్ చెప్తేనే చేశారా లేదా అనేది మాత్రం తెలియదని చెప్పారు. అలాగే హార్డ్ డిస్క్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని, దాన్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఒకవేళ క్రాక్ చేసి దాంట్లో ఉన్న ఫుటేజ్ బయటికి రిలీజ్ చేస్తే ఎవరూ చూడకండి అని రిక్వెస్ట్ చేశారు. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అవబోతుంది. మంచు మనోజ్ గారు తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 8 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు 2 మూవీస్ చేస్తున్నారు. అండ్ 2 మూవీస్ లో కూడా నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. ఈ 2 మూవీస్ వచ్చేసి భైరవం అండ్ మిరాయి. భైరవం మూవీ మొన్నే రిలీజ్ అయింది అండ్ మూవీ పర్లేదు, బానే ఉంది. ఈ మూవీ రివ్యూ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తను మిస్ చేసుకున్న మూవీస్ గురించి చెప్పారు మంచు మనోజ్. అర్జున్ రెడ్డి మూవీ యాక్చువల్ గా ఫస్ట్ మనోజ్ గారికే చెప్పారంట. కానీ అప్పుడు పోటుగాడు మూవీ కోసం బిజీగా ఉండడంతో అర్జున్ రెడ్డి విజయ్కి వెళ్ళింది. ఇదే కాకుండా రచ్చ అండ్ ఆటోనగర్ సూర్య మూవీస్ కూడా మిస్ చేసుకున్నా అని చెప్పారు. కానీ ఈ మూవీస్ మిస్ చేసుకున్నందుకు అంతగా ఫీల్ అవ్వట్లే, ఎందుకంటే ఆ మూవీస్ నా ఫ్రెండ్స్కే వెళ్ళే కదా అని చెప్పారు. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. రాజాసాబ్ రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే ఈ మూవీ డైరెక్టర్ మారుతి గారు 2 వీక్స్ లో మీకు ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పారు. మ్యాక్స్ టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో దీంతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయొచ్చు. అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ కాస్టింగ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఒక బాలీవుడ్ యాక్టర్ ని కాస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, కానీ ఆల్మోస్ట్ ఈ బాలీవుడ్ యాక్టర్ కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో మొత్తం 6 హీరోయిన్స్ ఉంటారు అని, అండ్ ఇందులో 2 హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్ అండ్ జాహ్నవి కపూర్ కన్ఫర్మ్ అయినట్టు కూడా న్యూస్ వచ్చింది. మూవీ టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్ గానే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ ని రిలీజ్ చేశారు. అండ్ టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ ని అలాగే ఇంకొన్ని ప్రమోషనల్ కంటెంట్ ని IPL ఫైనల్ లో ప్లే చేయబోతున్నారంట. సో దట్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి ప్రమోషన్ లభిస్తుంది అనే థాట్ తో హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ గా చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ అవబోతుంది. ఆల్సో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక మూవీ కన్ఫర్మ్ అయింది. హోంబలే ఫిలిమ్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా ఈ న్యూస్ ని అనౌన్స్ చేశారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు అండ్ ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి ప్రస్తుతానికైతే ఏం అప్డేట్ లేదు. బట్ నిజంగా ఇది ఒక ఎక్సైటింగ్ న్యూస్. మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుందని మూవీ టీం అనౌన్స్ చేశారు. ఈ డేట్ కి ఇప్పటికైతే వేరే ఏ మూవీస్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. సో కొంచెం టాక్ బాగుంటే మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చు. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. అడవిశేష్ గారు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ ఫస్ట్ గ్లింప్స్ అండ్ రిలీజ్ డేట్ రిలీజ్ చేశారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా December 25th కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో శేష్ గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. గ్లింప్స్ చూస్తే ఇదేదో లవ్ రివెంజ్ యాక్షన్ డ్రామా లాగా ఉంది. మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ గారు విలన్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా 2024 ఇయర్ కి గాను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారు, బెస్ట్ ఫిలిం గా కల్కి, బెస్ట్ యాక్ట్రెస్ గా నివేతా థామస్ గారు, బెస్ట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ గారు అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇంకా మిగతా అవార్డ్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ అవార్డు ఇచ్చినందుకు గాను అల్లు అర్జున్ గారు స్పందిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఈ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ మిగతా పుష్ప టీమ్ది అని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అప్కమింగ్ ఫిలిం జైలర్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఆల్రెడీ కూలీ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు జైలర్ 2 షూటింగ్ లో ఉన్నారు రజనీకాంత్ గారు. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యా బాలన్ గారిని క్యాస్ట్ చేయబోతున్నారు అని ఒక రూమర్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగార్జున గారు అండ్ బాలకృష్ణ గారు కూడా ఉంటారని కూడా ఒక రూమర్ ఉంది. బట్ ఇవేవి అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టీజర్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశా. చూడకపోతే కార్స్లో ఇస్తే ఒకసారి చూడండి. అండ్ ఈ టీజర్లో ట్రైన్ మీద ఒక షాట్ ఉంటుంది. ఈ సీన్ మూవీకే హైలైట్ అవబోతుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. అశోకుడి 9 books మీద తిరిగే ఈ స్టోరీలో మంచు మనోజ్ గారు నెగిటివ్ రోల్ చేయబోతున్నారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తున్నారు. కుబేరా మూవీ నుంచి కుబేరా ట్రాన్స్ అనే టీజర్ రిలీజ్ అయింది. నార్మల్ టీజర్స్ లాగా కాకుండా ఒక సాంగ్ తో ఈ టీజర్ మొత్తం రన్ అవుతుంది. రాక్ స్టార్ DSP గురించి తెలిసిందే కదా, ఆల్రెడీ సాంగ్ అందరికీ ఎక్కేసింది అండ్ నిజంగా చాలా బాగుంది. ఆ లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అండ్ ఆ లిరిక్స్ కి తగ్గట్టు టీజర్ కట్ చేసిన విధానం అన్నీ బాగున్నాయి. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గారు మాట్లాడుతూ, నాగార్జున గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఒక లెజెండ్, ఆయనను చూసి ఎంతో నేర్చుకున్నా. కుబేరా షూటింగ్లో కూడా నాగార్జున గారి నుంచి ఎన్నో ఇన్స్పైరింగ్ విషయాలు నేర్చుకున్నా అని చెప్పారు.
ఈ మూవీ జూన్ 20th రిలీజ్ అవబోతుంది. కమల్ హాసన్ గారి లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ నెక్స్ట్ వీక్ జూన్ 5th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో కమల్ హాసన్ గారు అండ్ త్రిష గారి గురించి చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లోని ఒక షార్ట్ లో కమల్ హాసన్ గారు త్రిష గారు రొమాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తారు. దీని మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ గారికి త్రిష గారికి 28 years ఏజ్ గ్యాప్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సీన్స్ ఏంటి అని అనుకుంటున్నారు. అయితే దీని మీద ఈ మూవీ డైరెక్టర్ మణిరత్నం గారు మాట్లాడుతూ రియల్ లైఫ్ లో కూడా కొందరి మధ్య ఏజ్ గ్యాప్స్ ఉంటాయి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అది ఎప్పటి నుంచో ఉన్నదే, కొత్తగా నేనేం చూపించట్లేదు. రియల్ లైఫ్లో లేని తప్పు సినిమా అనగానే అందరూ వేలు పెట్టి చూపిస్తూ జడ్జ్ చేస్తూ ఉంటారని చెప్పారు. అంతేకాదు కమల్ హాసన్ గారు అండ్ త్రిష గారిని ఓన్లీ మూవీలో క్యారెక్టర్స్ లాగానే చూడాలని ఆడియన్స్కి రిక్వెస్ట్ చేశారు. ఆల్సో మణిరత్నం గారు నవీన్ పోల్శెట్టి గారితో మూవీ చేస్తున్నారని ఒక రూమర్ వచ్చింది. దీని గురించి మణిరత్నం గారిని అడిగితే అదంతా ఫేక్ న్యూస్, అసలు దాని గురించి నాకు తెలియని కూడా తెలియదు అని చెప్పారు. సో ఈ కాంట్రవర్సీ మీద మీ ఒపీనియన్ ఏంటి? హిట్ 3 మూవీ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. అండ్ ఆ మూవీ ఎండింగ్ లో హిట్ 4th కేసులో హీరో కార్తీ గారు అని రివీల్ చేశారు. రీసెంట్ గానే మూవీ టీమ్ కార్తీ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. హిట్ 4 లో కార్తీ గారు ఏసీపీ వీరప్పన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే హిట్ 3 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, రెట్రో స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, సికిందర్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, చౌర్యపాఠం స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, తుడరుమ్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి ఈ వీక్ లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ అండ్ న్యూస్. ఈ అప్డేట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Also follow us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.